ఇప్పటివరకు చివరి వారంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. చివరి వారంలో చివరిగా యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయడానికి నేరారోపణ అన్న విషయం గురించి 4 సువార్తల నుంచి మనం చక్కని రీతిగా మనం చూడవచ్చు. యేసు ప్రభు వారు నేరారోపణ. సాధారణంగా మనం ఎక్కడ చూసినా సరే జడ్జిమెంట్ విషయంలో న్యాయానికి విమర్శించాలంటే కోర్టుకి తీసుకెళ్ళి లేకపోతే పెద్దల దగ్గరికి వెళ్ళి అసలు న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి, ఏం చేశారు క్రియలు ఇవన్నీ చక్కని రీతిగా అన్ని వివరించిన తర్వాత 2 వర్గాల మధ్యన తర్జన జరిగిన తర్వాత వివరణ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు శిక్ష విధిస్తారు. దానికి ఏంటి శిక్ష అని ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఏ కోర్టు అయినా సరే, ఈవెన్ ఇద్దరు కొట్టుకునే విషయంలో అయినా సరే, చిన్న చిన్న తగాదాలైనా సరే వాళ్ళు తీసుకొచ్చి ఏంటి జరిగిన విషయం ఏంటి, ఎలా జరిగింది ఏంటని చెప్పేసి అన్ని విన్న తర్వాత వీళ్ళకి ఏం శిక్ష విధించాలి, వీళ్ళకి ఏమి తీర్పు తీర్చాలి, వీళ్ళని ఎలా జడ్జిమెంట్ చేయాలని చెప్పి వివరిస్తారు. తర్వాత వివరించి అప్పుడు శిక్ష విధిస్తారు. అది చేయవలసింది. కానీ యేసు ప్రభు వారి విషయంలో నేరస్థాపన చేయడం అనేది చాలా క్రూరత్వంగానే జరిగినట్లు మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. అన్నిటికి వ్యతిరేకంగానే. ఎందుకంటే యేసు ప్రభు వారు నేరస్థాపనకి అనడానికి తీసుకెళ్ళడానికి ముందుగానే సిలువ వేయాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈయన చంపాలి, చంపేయాలని ఉద్దేశంతోనే ఈయన మీద కేసు పెట్టడం, చంపాలని ఉద్దేశంతోనే ఈయన పట్టుకోవడం, చంపాలని ఉద్దేశంతోనే ఎక్కడ తీసుకెళ్ళినా సిలువ వేసేయాలి. అంటే అతను తన ఏం చేశాడు క్రియ తెలియకుండానే, చూడకుండానే, ఏమీ చేయకుండానే మొట్టమొదటే జడ్జిమెంట్ అనేది వీళ్ళు ఇచ్చేశారు. అంటే ఎంత అన్యాయపు తీర్పో ఒకసారి ఆలోచించాలి. దీన్ని అన్యాయపు తీర్పు పొందాడు అని ముందు నుంచి వ్రాయబడిన యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది మనం, అన్యాయపు తీర్పు పొందాడని. అలాంటి అన్యాయపు తీర్పులు ఎలా జరిగాయి అన్న విషయాలు ఈ సువార్తికులు కూడా చాలా చక్కనిగా రాసుకొస్తారు. ఏమేం చేశారు, ఆయన ఏ నేరము చేయకుండానే ఆయన మీదకి నేరారోపణలో నెట్టివేయబడ్డం, ఇవన్నీ కూడా 4 సువార్తికులు రాసుకొచ్చారు. ఎందుకంటే ఆయన నేరము లేనివాడిగా ఉండి మళ్ళీ అందరిని రక్షించాడు అని మనకు తెలియపరచబడాలి. దాని గురించి ఈ నేరారోపణలో 6 రకాల విచారణలు జరిగాయి. 6 రకాల విచారణలు అంటే 4 సువార్తలు చూసినప్పుడు 6 చోట్లకి నేరారోపణకి వెళ్ళడం జరిగింది. 6 చోట్లకి. ఈ 6 చోట్ల కూడా చూడండి, బుక్లోని మనం చూస్తాం. ఇక్కడ 81వ పేజీలో యేసు ప్రభు వారు నేరారోపణ. ఇది ఎందుకు చూపిస్తున్నారంటే మీకు క్లుప్తంగా ఎక్కువ అర్థం అవడానికి ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ చేయాలి. మొట్టమొదటిగా మత సంబంధమైన ఈ విచారణలు జరిగాయి. యూదులకి సంబంధించి ఏదైనా శిక్ష విధించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు యూదులు కనుక యూదులకు సంబంధించి ఏదైనా శిక్ష విధించాలంటే కనుక యూదుల న్యాయస్థానానికి తీసుకెళ్ళాలి. అక్కడ న్యాయం ఏదో విచారణ చేయాలి, దానికి తగినటువంటి శిక్ష విధించాలి. ఒకవేళ మరణశిక్షలు ఏదైనా విధించాలనుకోండి, యూదులకి అవకాశం ఉండదు. ఎందుకంటే యూదులకి అధికారులు ఉన్నారు. అక్కడ యూదుల్ని పరిపాలించే అధికారులు ఉన్నారు. ఎవరంటే 1వ శతాబ్దంలో యేసు ప్రభు వారు జీవించే కాలంలో రోమీయులు యూదులు కూడా పరిపాలిస్తున్నారు, ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్నారు. కనుక ఎవరికైనా కానీ మరణశిక్ష విధించాలంటే కనుక ఖచ్చితంగా రోమా ప్రభుత్వం చేత, లేదా వాళ్ళ గవర్నర్ చేత, వాళ్ళ నాయకుల చేత, రాజుల చేత తీర్పు తీర్చబడాలి. అప్పుడే మరణశిక్ష విధించాలి. అప్పుడు దాకా మరణశిక్ష విధించడానికి ఎవరికి కూడా కుదరదు అన్నమాట. అలాగే యూదాల శిక్ష విధించాలంటే మామూలు శిక్షలు ఏదైనా సరే, వాళ్ళు కొరడాలతో కొట్టమనివ్వండి, లేదా తీర్పులు తీర్చమండి, చిన్న చిన్న మతానికి సంబంధించి ఏ తీర్పులు అయినా సరే వీళ్ళు తీర్చేసుకుంటారు. కానీ మరణానికి సంబంధించి మాత్రం యూదులకి అధికారం లేదు. ఇప్పుడు అలా యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకున్నారు. గెత్సేమనే తోటలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఇస్కరియోతు యూదా నాయకత్వంలో మొత్తానికి తీసుకొచ్చి యేసు ప్రభువుని పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళిపోయారు. రాత్రి తీసుకెళ్ళిపోయారు. నిజానికి న్యాయస్థానంలో ఏది కూడా రాత్రులు పనిచేయదు. కానీ యేసు ప్రభువుని రాత్రే తీసుకెళ్ళిపోయారు. రాత్రే అక్కడ తిప్పేశారు. తిప్పుకుంటానే మొత్తానికి 6 చోట్ల తిప్పుకుంటానే రాత్రి అంతా విచారణలో జరిగించుకుంటూ వెళ్ళారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మత సంబంధమైన విచారణ. మత సంబంధమైనది ఎవరి దగ్గర జరుగుతుంది? యూదుల దగ్గర జరగాలి. యూదుల్లో అప్పటి ఉన్న మత అధికారి ఎవరంటే, సన్హెద్రి సభ నాయకుడు ఎవరంటే కయాప దగ్గర జరగాలి. కానీ వీళ్ళు మాంగారు ఒక ఆయన ఉన్నారు, అన్న అని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు.
అంటే మొట్టమొదటి విచారణ ఎవరి దగ్గర తీసుకెళ్లారంటే అన్న దగ్గర తీసుకెళ్లారు అన్నమాట. ఇక్కడ కింద రాసింది చూడండి, మొట్టమొదట అన్న దగ్గర అయిపోయిన తర్వాత అన్న దగ్గర నుంచి మళ్ళీ కయాప దగ్గర తీసుకెళ్లారు. అసలు అప్పుడు ప్రధాన యాజకుడు అతను అనమాట. ఈ ప్రధాన యాజకుడు తర్వాత పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ చేసినట్లుగా విచారణ చేసినట్లుగా మనకి కనబడదు. వీళ్ళ దగ్గర తర్వాత వీళ్ళిద్దరి దగ్గర వాళ్ళది ఏంటంటే, వీళ్ళు విచారణ ఏంటంటే ఈయనకి ఎలాగైనా సరే సిలువేశారు. ఎవరికి? యేసుప్రభు వారికి సిలువేశారు. వాళ్ళకి న్యాయం గీయం అన్నీ అనవసరం, వాళ్ళు ఏం చేశాడో అనవసరం, ముందు ఏంటంటే సిలువేశారు. కనుక ఈ యూదా సభలో యూదుల దగ్గర మత సంబంధమైన ఈ విచారణ జరిగేటప్పుడు ఈ మత సంబంధమైన విచారణలో మరణశిక్ష విధించడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే రోమా అధికారి ఎవరు ఉన్నారో అక్కడ తీసుకెళ్లాలన్నమాట. ఇది వాళ్ళ ఉద్దేశం. అందుకని తర్వాత ఏం చేశారంటే పిలాతు అప్పుడు అధికారి కింద ఉన్నాడు, గవర్నర్ కింద ఉన్నాడు అక్కడ యూదా, అప్పుడు పిలాతు దగ్గర తీసుకెళ్లారు అన్నమాట. అంటే ఇందులో రెండు రకాల విచారణలు జరిగాయి మనకి. ఒకటేమో పైన చూడండి, ఒకటేమో మత సంబంధమైన విచారణ, ఇది యూదులకు సంబంధించింది, యూదా న్యాయస్థానం సంబంధించింది. ఒకటేంటి మత సంబంధమైనది, యూదులకి యూదా న్యాయస్థానానికి సంబంధించిన విచారణ ఒకటి. రెండవది రాజకీయ పరమైంది, అంటే ప్రభుత్వ పరమైంది. ఈ ప్రభుత్వ పరమైంది ఏంటంటే లౌకిక న్యాయస్థానం అంట, లేకపోతే రాజకీయ సంబంధమైంది, ప్రభుత్వానికి రాజకీయ సంబంధం. ఇది ఎవరి దగ్గర జరిగిందంటే రోమా నాయకుల దగ్గర, రోమా గవర్నర్ దగ్గర లౌకిక సంబంధమైంది, సివిల్ కోర్టు. ఇది అంటే ఈ రెండు విచారణలు యేసు ప్రభు వారి దగ్గర జరిగితే, ఇది 6 విచారణలు అన్నా కదా, 6 చోట్ల పాల్గొన్నాడు ఆయన. 3 విచారణలేమో మత సంబంధమైనవి, 3 విచారణలేమో ఈ రాజకీయ సంబంధమైనవి. 3 విచారణలోనేమో ఈ అన్న దగ్గర, కయాప దగ్గర, తర్వాత యూదా పెద్దల దగ్గర, ఉదయకాలంలో యూదా పెద్దల దగ్గర 3 విచారణలు జరిగాయి. ఈ 3 కూడా తర్వాత 3నేమో తర్వాత పిలాతు దగ్గర తీసుకెళ్లారు. అదేంటి? ప్రభుత్వం ద్వారా, లేదా రాజకీయ వర్గం ద్వారా పిలాతు దగ్గర ఎందుకు తీసుకెళ్లారు? ఇప్పుడు మనం చెప్పే విషయం, నేర్చుకున్న విషయం ఏంటంటే పిలాతు దగ్గర ఎందుకు తీసుకెళ్లారు? మరణశిక్ష విధించాలి ఈయన వ్యక్తికి, మరణశిక్ష విధించారు. ఈయనకి ఏంటి అనవసరం, ఇంకా ఏం చేశాడు ఏంటి అన్న అనవసరం. ఇక్కడ వీళ్ళ దగ్గర చెప్పింది ఏంటంటే, యూదుల దగ్గర చెప్పింది ఏంటంటే దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపేస్తా అన్నాడు, అది దేవదోషనిది, దేవాలయాన్ని పడగొట్టేస్తాడంట. అంటే మన మతానికి సంబంధించిన విషయాలన్నీ కూడా అని పెట్టి దేవాలయం మతానికి సంబంధించింది కాబట్టి 3 దినాలు పడగొట్టేస్తా అన్నాడు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఈ దగ్గర సంబంధించి ఏంటంటే రాజకీయానికి సంబంధించి ఏంటంటే అది చెప్తే ఇక్కడ కుదరదు కదా వీళ్ళకి. దేవాలయం సంబంధించి చెప్తే రాజకీయం కుదరదు రోమిలకి. ఇక్కడ ఏంటంటే నేనే రాజునని ప్రకటించుకుంటాను అంటారు. ఈయనే రాజు అంటే యూదులకు రాజు అన్నాడు కదా, ఈయన నేను యూదులకు రాజు అన్నాడు కదా, నేనే రాజునని చెప్పుకుంటే ఇప్పుడు ఏంటంటే నేనే రాజునని చెప్పుకుంటే రోమా చక్రవర్తి రాజు, ఈయనకి వ్యతిరేకంగా, రోమా చక్రవర్తికి వ్యతిరేకంగా ఈయన రాజు పరిపాలన చేస్తున్నాడు అని చెప్పడం అనమాట. అంటే ఎక్కడ పెట్టి లింకులు అక్కడ పెడుతున్నారు అనమాట. వీళ్ళకి కావాల్సింది ఏంటి? యేసుప్రభు వారిని సిలువ వేసేయాలంటే. సిలువ వేయడానికి ఎన్ని సన్నాహాలు చేయాలో అన్ని సన్నాహాలు చేశారు అనమాట. అందుకని పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. పిలాతు కూడా చూసి ఎంతకీ వీళ్ళ దగ్గర తీరింది మత సంబంధమైంది, వీళ్ళు ఏమి తేల్చలేకపోయారు, ఎందుకంటే సరైన సాక్ష్యాలు కనబడలేదు. అందుకని అబద్ధ సాక్ష్యాలు కూడా పెట్టుకున్నారు. అన్న కయాప దగ్గర కూడా కుదరలేదు. ఇక్కడ మరణశిక్ష విధించేద్దాం, పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. పిలాతు దగ్గర కూడా అన్నాడు ఆయన, ఈయన దగ్గర మరణానికి సంబంధించింది ఏమి కూడా, మీరు చెప్పింది ఏమి కూడా జరగట్లేదు అని చెప్పేసి, ఇందో ఏ దోషం ఉన్నట్టు నేను చూడలేదు, కనబడతలేదని చెప్పేసి అన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చేశారంటే హేరోదు దగ్గర తీసుకెళ్ళారు. ఈ హేరోదు దగ్గర తీసుకెళ్ళి ఈ హేరోదు దగ్గర నిలబెట్టారు. ఈ హేరోదు ఎవరంటే హేరోదు గరుడైన హేరోదు కొడుకున్నాడు కదా, చతుర్థాధిపతి హేరోదు, అతను అన్నాడు. ఎవరు? అంటిపాస్ అప్పుడు గలిలియాని పెరియాని పరిపాలిస్తున్న రాజు అనమాట. పస్కా పండుగ కదా, అందుకని ఈ యెరూషలేములో ఉన్నాడు అనమాట. అతని దగ్గరికి తీసుకెళ్లారు అంట. ఎవరిని? యేసుప్రభు వారు. అంటే ఈ విషయాలందరికీ యేసుప్రభు తీసుకెళ్ళారు. అంటే రాజకీయ పరంగా ఎక్కడ కూడా తీసుకెళ్ళాడు. అక్కడ కూడా అతను కూడా చేతులెత్తేసాడు, ఇతనిలోని ఏ దోషం ఉన్నట్టు నాకు కనబడతలేదు, తిరిగి తీసుకెళ్ళిపోండి అంటే మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చారు. ఎందుకు? శిక్ష విధించడానికి కుదురుతా లేదు ఎక్కడ, ఈయన సిలువ వేసేయాలంతే. మళ్ళీ పిలాతు దగ్గర తీసుకొచ్చి యూదులకి అతని రాజకీయ పరంగా అతను రాజు అని చెప్పేసి ఉన్నాడు, మీరు కానీ ఇలాగా చేశారంటే మాకు రాజు ఒకడే, చక్రవర్తి ఒకడే, మీ రోమా చక్రవర్తి రాజు తప్ప మాకు ఇంకోటి రాజు ఎవరు లేరు, నేను రాజు అని చెప్పుకుంటున్నాడు, మీరు కానీ ఇతను శిక్ష విధించకపోయారంటే
మీరు రాజుగారికే మీరు వ్యతిరేకం. ఇది మళ్ళీ అతని మీద కన్నా ఫిర్యాదు పెద్ద నాయకులు అందరూ గవర్నర్ బెదిరించడం అన్నమాట. మీరు రాజకీయ చక్రవర్తికే వ్యతిరేకం అయిపోతూ ఉంటుంది అని చెప్పి మేమే సాక్షులు అన్నట్టు చెప్పి మొత్తానికి అన్యాయపు తీర్పుల ద్వారా అబద్ధ సాక్షులను పెట్టుకుని అందులో రుజువు చేయలేనప్పటికీ కూడా ఈయనకి మరణశిక్ష విధించడానికి రెడీ అయిపోయారు అందరూ. ఆఖరికి రోమా చక్రవర్తి నేను ఏ దోషం కనబడలేదు కానీ మీ గురించి ఈయన్ని సిలువుకి వేసుకోవడానికి మీ చేతులకి అప్పచెప్పాను చేయలు కడిగేసుకున్నారు. ఇది అన్యాయపు తీర్పు పొందడానికి 6 చోట్ల ఇతను తిరిగిన 6 చోట్లకి మతపరమైంది లేకపోతే లౌకికపరమైంది లేకపోతే ప్రభుత్వపరమైన ఈ నేరారోపణలో మనం చూసుకున్నప్పుడు ఎందులోని కూడా రుజువులు కానీ రుజువు ప్రమాణాలు కానీ ఈ నేరం చేసినట్టు ఎక్కడా కూడా కనబడలేదు. అయినా సరే అన్యాయపు తీర్పు పొందాడు అన్న విషయాలు ఈ యొక్క ఈ మత్తయి, మార్కు, లూకా, యోహానులో క్లియర్గా రాసింది సార్. వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే యేసుక్రీస్తే దేవుడు, ఆయనే అభిషిక్తుడు, ఆయన లోకానికి ఎందుకు వచ్చారు? ముందు హెడ్డింగ్ ఏం చూసుకున్నాం? లోక పాపాలని మోసుకుని వెళ్ళిపోయే గొర్రె పిల్లగా ఈయన వచ్చాడు, ఈయనలో ఏ పాపం లేదు అని రుజువు పరచడానికి వీళ్ళు రాసింది కూడా అంత చక్కగా రాసుకొచ్చారు సార్. రాసిన విధానం కూడా మనకు ప్రాముఖ్యం. ఏం రాస్తారైనా ఈయనలో దోషం లేకపోయినా నేరం మోపారు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అక్కడ యేసుప్రభువు చెప్తున్న మాట ఏంటంటే కాపరి గురించి గొర్రెల గురించి చెప్తున్న మాటలో, నా గొర్రెల గురించి నేను సొంతంగా ప్రాణం పెడతాను, పెట్టడానికి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కాదు. వీళ్ళందరూ చేస్తున్నారు కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన మనందరి గురించి విమోచన క్రయధనం మనం చెల్లించడానికే ఆయన లోకానికి వచ్చాడు. కనుక ఇది గుర్తించాలని ఈ యొక్క స్వార్థికులు మనకు రాసింది ఏంటంటే ఈయనలో ఏ పాపం లేదు, అయినా సరే సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే మన గురించి, మన రక్షణ గురించి పాపము లేని వ్యక్తిగా, పాపం లేని గొర్రె పిల్లగా మన గురించి బలియాగం అయిపోయాడు అని తెలియపరుస్తూ ఈ రాసుకొచ్చారు వాళ్ళు. అది అందులో మనం తెలుసుకోవాల్సింది. నేరారోపణలు ఎక్కడ కూడా నేరం ఆయన మీద నిరూపణ చేయలేకపోయారు. అటు అదేం చిన్నవి కాదు, ఏదో నలుగురు మధ్యన ఉండి మతపరమైన కదా. సన్నిహద్రి సభ పెద్దలందరూ కూడా కొన్ని 100 మంది అక్కడ ఉంది, పెద్దలు వీళ్ళందరూ నాయకులందరూ 100 మంది చేరేసి వీళ్ళందరూ సమక్షంలో చేసినా సరే నేరం నిరూపించలేపారు. రోమా గవర్నర్ వచ్చి అతను కూడా నేరం నిరూపించలేపారు. అతని దగ్గర కోర్టు ఎలాంటిదంటే మన సుప్రీంకోర్టు ఉంది కదా, మన చిన్న చిన్న కోర్టుల్లో నెరవేరలేని అదే గొడవలు తేలేని ఏమో సుప్రీంకోర్టుకి ఇస్తాం మనం. అలాగే ఈ గవర్నర్ దగ్గరికి వెళ్ళడం అనమాట కేసు. ఆయన కూడా అలాంటి సుప్రీంకోర్టు ప్రధానమైన కోర్టు ఇస్రాయేల్లో అప్పుడే రోమిల దగ్గర, ఆ కోర్టులో కూడా ఏం చెప్పాడైనా ఈయనలోని ఏ నేరం లేదు. దాన్ని ప్రత్యేకించి రాయించి ఉంచారు మనకి. ఎందుకంటే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయనలో ఏ దోషము లేకుండా వధించబడిన గొర్రె పిల్లలాగా ఆయన సిలువకి ఎక్కాడు అని మనం తెలుసుకున్న విషయంలో మనం తెలుసుకుని ఆయన ఇంకా ఎక్కువ ఆరాధించడానికి, ఇంకా ఎక్కువ స్తుతించడానికి, ఆయన మన గణపరచడానికి, మన గురించే ఈ క్రియ అంతా చేసాడని మనం తెలుసుకోవడానికి ఈ చివరి వారం అయితే ఆయన మరణ పునరుద్ధానాలు, ఆయన నేరస్థాపన కూడా మనకి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇది నేరస్థాపన విషయంలో మనం నేర్చుకునే విషయాలు. ఇదంతా కూడా మనం చివరి వారంలో మనం చూస్తుంటాం. ఇవి చూడండి, చివరి దాంట్లో చూడండి ఒకసారి 81వ పేజీలో కూడా సిలువపై యేసు మరణించగానే ఏమి నెరవేర్చబడ్డాయి ఈ విషయాలు మనం చూస్తున్నాం. సిలువలో యేసు మరణించగానే ఏమేమి నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు నేరారోపణ వాళ్ళు చేసేసారు, మొత్తానికి ఆయన్ని సిలువేసేసారు. సిలువేసేసి ఆయన్ని సిలువలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది? నేరారోపణలు అవే. పొద్దుటే ఆయన మీద అన్యాయ తీర్పులు ఆయన పొందాడు. రాత్రే కోర్టులు ఇట్టేశారు. తెల్లవారుజామునే జడ్జిమెంట్ తీర్చేశారు. రాత్రులు తెల్లవారుజామున జడ్జిమెంట్ తీర్చడం అంటే చాలా విచిత్రమైన విషయం. రాత్రే జడ్జిమెంట్లు, తెల్లవారేటప్పటికి తీర్పులు ఇవన్నీ కూడా జరిగిపోయాయి. పొద్దుటికి మొత్తానికి 9 గంటలకు సిలువ వేసేశారు. సిలువ వేసిన తర్వాత ఏం జరిగింది? ఆయన మరణించడంలో మనకి ఏం జరిగింది? మనకి విమోచన కార్యాలు ఎలా జరిగాయి? ఈ విషయాలు ఇక్కడ మనం క్లుప్తంగా మనం చూసుకోవచ్చు. చూడండి, సిలువపై యేసు మరణించగానే ఏమేమి
నెరవేర్చబడ్డాయి. ఆయన చనిపోయినప్పుడు, మరణించినప్పుడు ఏమి నెరవేర్చబడ్డాయి? సైడ్ హెడ్డింగ్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం. ఒకసారి చదువుతారా గట్టిగా? 1, మృతుల్లో నుండి తన స్వంత పునరుత్థానం కోసం యేసు మరణించారు. ఆయన చనిపోయి తిరిగి లేస్తాను ముందే చెప్పాడు. ఆయన తిరిగి లేవడం ద్వారా మనకి రక్షణ కదా, దాని గురించిన విషయాలు. మృతుల నుండి తన తిరిగి లేవడానికి దాని విషయాలు హెబ్రీ పత్రిక 13:20లో కూడా మనం చూస్తున్నాం. తర్వాత పాపుల కొరకు దేవుని ప్రేమైశ్వర్యం కృపను వెల్లడి చేయడానికి యేసు మరణించారు. మనందరి గురించి దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన ఎంత కృప చూపిస్తున్నాడు, ఇవన్నీ సిలువలో మనకి చూపించేశాడు. ఆయన నేను ప్రేమిస్తున్నాను, నేను కృప చూపిస్తున్నాను, మూడో చెప్పడం కాదు, మనం చెప్తుంటాం కదా, అలా చెప్పడం కాదు. దాని గురించి ఆయన మొత్తం ప్రాణాన్నే పెట్టేశాడు అంటాడు. ఇది చూపించాడు సిలువలో మనం. తర్వాత ఇంకా మరణించడంలో అనేకులు అంటే అందరికి, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఇది విమోచన క్రయధనం. విమోచన క్రయధనం అంటే మనం చేసిన పాపాలన్నింటికి కూడా ఆయన చెల్లించడానికి చనిపోయి అలాగే చెల్లించాడు కదా. అది తర్వాత పాప క్షమాపణ నిమిత్తం మన పాపాలు క్షమించబడాలంటే అంటే మనం జీవించున్నాం, మన జీవితం కదా, మన జీవితానికి, మన జీవన విధానానికి రక్తం ప్రాణం. మనం జీవిస్తున్నామంటే మనకు ప్రాణం ఏంటంటే రక్తం. దేవీకాండలో కూడా కనబడుతుంది. మన ప్రాణం ఎక్కడ ఉందంటే రక్తంలో ఉంది. అంటే రక్తానికి, ఈ ప్రాణానికి కాపాడాలంటే మళ్ళీ రక్తం పెట్టాలి. అందుకనే పాత నిబంధనలో ఛాయలుగా కనబడేది గొర్రెపిల్ల రక్తం. ఛాయ, యేసుప్రభు వారి ఛాయ. ఏంటది? ఆ రక్తాన్ని ఒలికించడం ద్వారా, బలియాగం అర్పించడం ద్వారా పాప క్షమాపణ జరుగుతుందని. అది యేసుప్రభు వారి గురించి ముందస్తు గుర్తుగా మనకి యేసుప్రభు వారు పెట్టారు, దేవుడు పెట్టాడు. ఇప్పుడు డైరెక్ట్గా యేసుప్రభు వారు వచ్చి చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆయన రక్తాన్ని విమోచన క్రయధనంగా మనకు పెట్టాడు. ఈ విషయాన్ని మనం పాప క్షమాపణ నిమిత్తం అంటే మన ప్రాణానికి ఆయన ప్రాణం పెట్టడం ఏంటంటే మన ప్రాణానికి జీవమైన రక్తం కదా, ఈ రక్తానికి ఆయన రక్తం పెట్టేశాడు. మన ప్రాణానికి ఆయన ప్రాణం ఇచ్చాడు. ఇది అంటే మన ప్రాణానికి ప్రాణం ఇచ్చాడంటే ఆయన రక్తాన్ని ఇచ్చేయడం ద్వారా మన ప్రాణానికి మళ్ళీ క్రయధనంగా చెల్లించాడు అని నేర్చుకోవడం అన్నమాట, తెలుసుకోవడం అన్నమాట. తర్వాత మనల్ని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు యేసు మరణించాడు. నిరపరాధులుగా, పరిశుద్ధులుగా. ఇప్పుడు మన సిలువ రక్తంలో మనం కడగబడ్డాన్ని బట్టి నిజానికి మనం నీతివంతులం కాదు, యథార్థవంతులం కాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడతామంటే మనం నీతివంతులు అయిపోతాం, యథార్థం అయిపోతాం. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా, ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలన్నీ ఆయన అకౌంట్లో కూడా పోయి ఆయనంతా పుణ్యకార్యం లేకపోతే నీతి, ప్రేమ, నిజాయితీ అంతా కూడా మనకి ఇచ్చేసాడు, మన అకౌంట్లోకి వచ్చేసాడు. ఇది తర్వాత ఆయన నమ్మిన వారికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి చూసారు. అది ఆయన మరణించడానికి వచ్చాడంటే ఉట్టిన రాలేదు, ఇన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఆయన మరణించడానికి నమ్మిన వారికి నిత్యము జీవించే జీవితం. అసలు యాక్చువల్గా నిత్యం జీవించే జీవితం కాదు, మనం ఆదాము దగ్గర ఇచ్చేసాడు నిత్యం జీవించే జీవితం. కాకపోతే ఏం చేసాం? మనం అమ్మేసుకున్నాం. ఆదాము అమ్మేసుకున్నాడు సాతానికి, అలాగే మనం అమ్మేసుకుంటున్నాం ఈ లోకానికి, శాతానికి. మళ్ళీ తిరిగి దేవుని మీద విశ్వాసం ఉంచడం ద్వారా నిత్యము జీవించే జీవితాన్ని మనకి ఇచ్చేసడం తెలియపరచం. తర్వాత ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి మనల్ని విమోచించడానికి యేసు మరణించాడు. అంతేకాదు ఫస్ట్ దుష్టకాలం నుంచి కూడా మనల్ని విమోచించడం, మన దేవునితో తర్వాత సమాధానపరచడం. దేవుడికి మనకి విరోధం, ఆ పాపం చేసిన వాళ్ళందరూ కూడా దేవుడికి విరోధులు. ఆ పాపాన్ని ఆయన కొట్టేశాడు, దేవునికి మనకి విమోచన కార్యం, సమాధానాన్ని చేశాడు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకి చేసిన యేసు యొక్క మరణము సంపూర్ణంగా చేసి మనకి నెరవేర్చి మనకి ఈ క్రియలన్నీ చేశాడనే విషయాలు మనం తెలుసుకుంటాం. ఇదండి యేసు ప్రభువు ద్వారా. చివరి మనలో టేబుల్ మనకు కనబడుతుంది కదా, ఈ టేబుల్లో మనం చూసేది ఏంటంటే కొన్ని సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు రాయబడ్డాయి. చివరి వారంలో ఉన్న సంఘటనలు, ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఆ టేబుల్ చూస్తే మనకు తెలుస్తుంది. ఆ వారంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూడవచ్చు. తర్వాత పునరుద్ధానం 10వ పాఠంలో యేసుక్రీస్తు ప్రభువు మరణించారు. మరణించడం ద్వారా జరిగిన క్రియలన్నీ కూడా మనం చూసుకున్నాం. ఇప్పుడు ఆయన లేచుట ద్వారా ఆయన జరిగే
క్రియలు కూడా మన మరణ పునరుద్ధానాలు ధ్యానం చేస్తున్నాం కదా. ఈ పునరుద్ధానం 10వ పాఠంలో కూడా మన పునరుద్ధానం గురించిన విషయాలు ఇవి ఉన్నాయి. ఈ పునరుద్ధానం అనేది కూడా ఏదో ఆటోమేటిక్గా జరిగింది కాదు. చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువు ఏదైతే వాగ్దానం ఇచ్చారో ఆ వాగ్దానం నెరవేర్పుగా ఆయన మరణిస్తాడని, మళ్ళీ 3 దినాలు లేస్తాడని యేసు ప్రభువు వారు చెప్పారు. పాత నిబంధన గ్రంథాల్లో కూడా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. ఇది కూడా ఇది కట్టుగా ఏం కాదు, చరిత్రలో జరిగిన సంఘటన. ఇప్పుడు కూడా యెరూషలేములో అందరి సమాధుల్లోనూ వాళ్ళు ఉంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు సమాధి ఖాళీగా ఉంది. కారణం ఏంటంటే ఆయన లేడు అందులో. ఎందుకు లేడు? తిరిగి లేచాడు. ఆయన పునరుద్ధానం జరిగింది, తిరిగి లేచాడు. దీని గురించిన ఇంకా వివరణ కంటిన్యూగా ఒక వీడియో చేసి నేను పెడతాను. ఇది క్లుప్తంగా మనం చూసుకున్నట్లయితే ఆయన మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఆయన ఎలా మరణించాడు, ఆయన తిరిగి లేవడం ద్వారా, పునరుద్ధరించడం ద్వారా వాళ్ళందరినీ ఆయనతో కూడా తీసుకువెళ్ళి పరలోక రాజ్యంలో మనం ఉంచడానికి ఆయన చేశాడు. చక్కని రీతిగా మనంతా కూడా ధ్యానం చేయొచ్చు. ఇందులో కొన్ని అంశాలు ఉన్నాయి, అది మాత్రం చూద్దాం చివరిలో. ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానంలో ఈ సువార్తలు 4 సువార్తలు ఉన్నాయి కదా, 4 సువార్తల్లోనూ ప్రత్యక్షతల గురించిన విషయాలు మనకు కనబడుతుంటాయి. 4 సువార్తలను కూడా మత్తయి, మార్కు, లూకా, యోహానులో చివరి అధ్యాయాల్లో మనం చూసాం కదా. చివరి అధ్యాయాల్లో ఒకసారి 28వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయంలో మత్తయి సువార్త సత్సదమ్మ. విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి సరే, ఇక్కడ నుంచి మనకి ఈ 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం రాయబడింది అంటే ఆయన పునరుద్ధానం నుంచి 4 భాగాలు కనబడతాయి. ఒక భాగం, ఫస్ట్ భాగం ఏంటంటే 1 నుంచి 8వ వచనం వరకు ఒక భాగం కనబడుతుంది. 9వ వచనం నుంచి 9, 10 ఒక భాగం కనబడుతుంది. 11వ అధ్యాయం నుంచి 11 వచనం నుంచి 15వ భాగం వరకు ఒకటో కనబడుతుంది. 16 నుంచి ఒక భాగం, అంటే 1, 8, 11, 16 భాగాలు స్టార్టింగ్. 4 భాగాలు ఇందులోని కనబడుతుంటాయి. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఈ భూమి మీద కనిపించిన మరణించి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ లేచిన తర్వాత 40 రోజుల పాటు భూమి మీద ప్రత్యక్షమయ్యారు. 40 రోజుల పాటు ప్రత్యక్షమయ్యి అనేక సంగతులు, రాజ్య సువార్త గురించిన సంగతులు తెలియపరుస్తూ, ఆయన గురించిన విషయాలు తెలియపరుస్తూ చెప్పుకుంటూ వెళ్ళి 40 రోజుని ఆయన అపోస్తుల కార్యాలను, లోక సువార్తలను ఆయన ఆరోహణమైన విషయాన్ని మనం చూస్తాం. ఇందులో మనం చూసినట్లయితే 11 సార్లు ప్రత్యక్షం అవుతాడు ఆయన. బైబిల్లో రాయబడి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడో మనకు తెలియదు, కానీ చాలా సార్లు అయి ఉంటారు. అందులో 11 మాత్రం మనకి బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఇందులో నేను క్లుప్తంగా అది రిఫరెన్స్ చెప్తాను, అవి మీరు రాసుకోండి, తర్వాత మీరు ధ్యానం చేయడానికి అవకాశం ఉంది. మొదటి రోజుని జరిగిన ప్రత్యక్షతలు 5 కనబడుతుంటాయి మనకి. మొదటి రోజున జరిగిన ప్రత్యక్షతలు 5 కనబడతాయి. ఒకటి యోహాను సువార్త ప్రత్యక్షతలు 11 ప్రత్యక్షతలు అని రాసి 1, 2, 3, 4, 5, 6 రాసుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుంచి 18 వచనాలు. అక్కడ మరియకి, మగ్దలేని మరియ ఉంది కదా, ఆమెకు మొదటి ప్రత్యక్షత. తర్వాత 2 స్త్రీలకు, ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయము 8 నుంచి 10. 8 నుంచి 10. 3వది పేతురుకి, లూకా సువార్త 24వ అధ్యాయం 34వ వచనం. 24వ అధ్యాయము 34వ వచనం. ఇది ఆల్రెడీ పేతురుకి ముందు కనిపించాడు అని అక్కడ విషయం ఉంటుంది అన్నమాట. తర్వాత దాని గురించి రిఫరెన్స్ 1 కొరింథీ 15వ అధ్యాయము 5వ వచనంలో కూడా కనబడుతుంది. 15:5 1 కొరింథీ.
తర్వాత 4వది క్లెయఫాకి అతని స్నేహితులకి. 4వ అక్షరం క్లెయఫా అతని స్నేహితులు. లూకాసు వార్త 24 అధ్యాయం 13 నుంచి 18 వరకు. లూకాసు వార్త 24 అధ్యాయం 13 నుంచి 18. 5వది శిష్యులకి, శిష్యులందరూ గ్రూప్ ఉన్నప్పుడు శిష్యులకి. లూకాసు వార్త 24 అధ్యాయం 36 వచనం. 24 అధ్యాయము 36 వచనం. తర్వాత ఇంకొక రెఫరెన్స్ ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 25 వచనం. 24. ఈ 5 ప్రత్యక్షతలు కూడా ఆదివారం జరిగినాయి. ఏ రోజైతే లేచాడో ఆయన ఆ తెల్లవారుజాము నుంచి ఆదివారం పునరుద్ధానం చెందాడు కదా, తెల్లవారుజాముననే మనం చెప్పలేము. ఆదివారం ఎప్పుడన్నా లేకొచ్చాయి. వీడు ఆదివారం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సాయంకాలం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అది అంటే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆయన 6 గంటలు వేసాడో 7 గంటలు వేసాడో 10 గంటలు వేసాడో తెలీదు. కానీ బైబిల్ రాయబడేది ఏంటంటే వీళ్ళు మాత్రం తెల్లవారుజామున వెళ్ళారు చూడడానికి. దేనికి చూడడానికి వెళ్ళారు? ఈయన పునరుద్ధరణ అయ్యాడు కదా అని చూడడానికి కాదు. ఈయన చనిపోయినప్పుడు సుగంధ ద్రవ్యాలు మేము పూయలేదు అని చెప్పి స్త్రీలందరూ వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పోద్దారని వెళ్ళారు. అది ఈయన చనిపోయి తిరిగి లేస్తారని ముందు చేసుకోవాలో చెప్పారు, కానీ వాళ్ళు నమ్మలా. వాళ్ళకి నమ్మకం కుదరలా వాళ్ళకి. కనుక వీడు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు అనమాట. ఇది ఒక క్లాస్లో ప్రత్యేకించి ఈ పునరుద్ధానం గురించి మళ్ళీ నేను తీసుకున్నా, అప్పుడు మిగతా విషయాలు. తర్వాత 6వది తోమాకి మరియు శిష్యులకి. తోమా ప్లస్ శిష్యులు. యోహాను సువార్త 20 అధ్యాయం. యోహాను సువార్త 20 అధ్యాయం 26 నుంచి 29 వరకు. తోమాకి శిష్యులు. తర్వాత 7 శిష్యులు. తర్వాత 7 శిష్యులకి యోహాను సువార్త 21వ అధ్యాయం. 7 శిష్యులు యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు. 8 11 మంది శిష్యులకి. 11 మంది శిష్యులు. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల వరకు. 8. 9. 500 మందికి పైగా. 500 మందికి పైగా. 1 కొరింథీ 15వ అధ్యాయము 6వ వచనం. పదవది యాకోబు అపోస్తలులందరికీ. యాకోబుకి అపోస్తలులందరికీ. 1 కొరింథీ 15వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ చూడండి ఒక్కసారి 1 కొరింథీ 15వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6, 7 వచనాలు ముందుకెళ్దాం. పదిహేను అధ్యాయము 5 నుంచి 7 వచనం. ఆయన కేఫాకును తరువాత 12 మందికి కనబడేది. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు. ఫస్ట్ ఎవరు కనబడంట? కేఫా కనబడ్డారు కదా. తర్వాత కేఫా అంటే ఎవరు? పేతురు. అటు పిమ్మట 500 మంది. 1 కొరింథీ 15వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. 500కు పైగా సహోదరులకు ఒక సమయమందే కనబడదు. ఒక్కసారి ఎంతమంది కంట? 500 మంది. తర్వాత వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, అందరూ నిద్రించిరి. తర్వాత ఆయన యాకోబు. అంటే ఇది రాసేటప్పుడు కొరింథీ పత్రిక రాసేటప్పటికి పౌలు గారు వాళ్ళునంట ఇంకా కొంతమంది వాళ్ళు చూసిన వాళ్ళు బతికే ఉన్నారంట. అంటే ఈ సాక్ష్యం ఏంటంటే యేసుప్రభువు వారు లేచిన వాళ్ళు చూడిన వాళ్ళు ఇంకా 500 మంది ఇంకా ఉన్నారు వీళ్ళతో పాటు. వాళ్ళు విట్నెస్ సాక్ష్యం అంటే నిజంగా జరిగింది ఆయన పునరుద్ధానం అని తెలియపరచడానికి అనమాట వీళ్ళు రాసే విధానం. జరిగిన సంఘటన తెలియపరుస్తున్నారు.
తరువాత ఆయన యాకోబునకును అటు తర్వాత అపోస్తలులందరికీ కనబడెను. ఆయన కనబడ్డారు. ఇది 15వ అధ్యాయం 7వ వచనం. అది ఇప్పుడు ఎన్నవే ఇప్పటికి 10. తర్వాత లాస్ట్ది, తర్వాత శిష్యుల్లో చివరిది 11 అన్నమాట. శిష్యులకు చివరిగా, లాస్ట్లో శిష్యులకు చివరిగా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలు. ఇది పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు చివరిగా ఉన్న ప్రత్యక్షత. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో 3 నుంచి ఏమని రాయబడింది అక్కడ? ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి కనబడుచు 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. ఇది పునరుద్ధరణ అవడం అంటే ఆయన తిరిగి లేచాడు. ఏ శరీరంతో అయితే ఆయన చనిపోయాడో అదే శరీరంతో ఆయన లేచాడు. ఆయన అది తిరిగి లేచి చూపించాడు. ఆయన గాయాలు కూడా అలాగే ఉంచుకున్నాడు. ఆయన తోమాకందుకే చూపించాడు గాయాలు. ఇప్పుడు మనం వెళ్ళినా సరే గాయాలు చూడొచ్చు అనమాట. మన పర్లోక రాజ్యం వెళ్ళినప్పుడు మన గురించి అంత కార్యాలు చేసిన కార్యాలు. అందుకని అది గుర్తు చేసుకోవడానికే మనం ప్రభు రాత్రి భోజనం అంటాం కదా, దాన్ని ఎందుకు చేయడం అంటే ఆయన చెప్పాడు. ఆయన మర్చిపోకుండా ఉండాలని, నేను వచ్చే వరకు దీన్ని చేయమన్నాడు. ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కనబడుచు చదువు. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాడు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక అనేక ప్రమాణాలు చూపించి వారికి తను సజీవంగా కలుసుకొంచుకున్నాడు. తర్వాత చివరిలో చూస్తే మనకి ఆయన 11వ వచనంలో గల్లియా మనుషులకి చివరిలో ఆరోహణమైనప్పుడు 9వ వచనం ఆ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమైన అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ని కొనుక్కోబడెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకున్న 2 మనుషులు వారి వద్దకు నిలిచి, మనుషులు అంటే వీళ్ళు అంటున్నారు కానీ వీళ్ళెవరో దేవదూతలు, మనుషులకు కనబడుతున్నారు అంట. మనుషులకి గల్లీ మనుషులారా, ఇది మనకి తెలియపరచడం ఏంటంటే, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్దరు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇప్పుడు ఆయన ఎలాగ వెళ్ళాడో ఇప్పుడు మనం తెలుసుకోండి. మళ్ళీ అలాగే మన దగ్గరకు వస్తారు, మనం తీసుకెళ్ళడానికి ఆయన వస్తాడు. ఇది పునరుత్థాన ప్రత్యక్షతలు. ఆయన మొదటి రాకడలో వచ్చి ఆయన ఏ కార్యం అయితే చేయాలనుకున్నాడో ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోయాడు, మళ్ళీ తిరిగి మన దగ్గరికి 2వ రాకడలో వస్తాడు. ఎవరినైతే విశ్వాసం ఉంచారో ఆయన యందు విశ్వసించిన వాళ్ళందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడు. అక్కడ నిత్య జీవితం కదా మనకి. ఆయన విశ్వసించిన వాళ్ళకి నిత్యము ఆయనతో జీవించే జీవితం ఇచ్చేస్తారు. ఆయనతో హ్యాపీగా మనం ఉంటామన్న విషయాలు తెలియపరుస్తూ కంటిన్యూషన్ మనకి అభివృద్ధి పరచడానికి మిగతా కార్యక్రమాలన్నీ, స్వార్థ పత్రికలన్నీ కూడా మనకు రాయబడ్డాయి. సెకండ్ ఇదండి పునరుత్థానంలో మనం నేర్చుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ లెసన్లో డౌట్స్ అడగవచ్చు. లెసన్కి సంబంధించి ఈ సెక్షన్ క్లోజ్ చేసుకున్నాం. డౌట్స్ ఏం లేకపోతే డౌట్స్ అడగచ్చు. చెప్పండి డౌట్స్ అన్న. తర్వాత